మీ ముందుకి పెసరట్టు ప్లస్ పెసర పొంగనాలు చూపించాలని మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా మరి. ఫస్ట్ నేను మీడియం గ్లాస్ ఆఫ్ పెసలు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ తీసుకొని 2-3 టైమ్స్ నీట్ గా కడుక్కున్నాక మంచినీళ్ళు పోసి ఒక 6 అవర్స్ నానపెట్టుకుంటున్నానండి. అలా బాగా కడిగి నానపెట్టుకున్నాక అవి ఇట్లా నీట్ గా ఉబ్బి ఈ కలర్ లో వస్తాయన్నమాట. దానికి కావలసిన పదార్థాలు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర కావాలి, 1 ఇంచ్ అల్లం కావాలి, కారానికి తగినంత చిల్లీస్ కావాలండి, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కావాలి. నేను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం, పచ్చిమిర్చి ప్లస్ కొత్తిమీర, కొంచెం హాఫ్ జీలకర్ర తీసుకొని నేను ప్యూరీ లాగా చేసుకుంటానండి. మిక్సీ చేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుంటాను. మనం పప్పుతో పాటు వేస్తే ఇవి సరిగ్గా మెదగవని ముందు ఇవి వేసుకొని ఫస్ట్ మిక్సీ చేసుకున్నాక మనం పెసరపప్పుని మనం వేసుకుంటాం అన్నమాట. అప్పుడు స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది మన పిండి, లేకపోతే పలుకులుగా ఉంటదండి. చూడండి ఇట్లా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పప్పును యాడ్ చేసి మనం ఇప్పుడు మన దోశ పిండిని రెడీ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటాయండి గుంట పొంగనాలు కానీ దోశలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఇంట్లో అందరూ చేసుకునే ఒక మంచి రెసిపీనే, కానీ ఇది ప్రోటీన్ రిచ్ మంచి ఫుడ్ కాబట్టి పిల్లలకి వారానికి ఒకసారి ఇస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. పిండి మొత్తం 2 సార్లు నేను మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పిండి చూడండి కొత్తిమీర వేసిన ఆ కలర్ గ్రీన్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు ఈ 2 పిండిలు బాగా కలుపుకోవాలి. ఎప్పుడు దోశ వేసేటప్పుడు సాల్ట్ ని యాడ్ చేయండి, ముందుగా యాడ్ చేయొద్దు. ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా కలిపిన తర్వాత నేను దోశ ప్యాన్ పెట్టుకున్నాను. అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లో టు మీడియం పెట్టుకొని ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను. మన మామూలు దోశలాగా రావండి, ఇవి కొంచెం టెక్నిక్గా స్లో టు మీడియంలోనే పెట్టుకొని ఈ దోశ చేసుకోవాలి. ఇలా బాగా మనం గట్టిగా రుద్దకూడదండి. ఇలా దోశ అయిపోయిన తర్వాత మనకి ఎంత ఆనియన్ కావాలో అంత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ తిరగదిప్పానండి, ఆనియన్స్ కూడా బాగా ఉడికి ట్రాన్స్పరెంట్ అవుతాయని నేను తిరగదిప్పుకున్నాను. గోల్డెన్ కలర్ లాగా ఎంత బాగుందో కదా మన దోశ. కొంచెం హీట్ ఎక్కువైనా ఫస్ట్ మనకి దోశ ప్యాన్ ఇట్లా అతుక్కుపోద్దండి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ దోశలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మన పెసరట్టు రెడీ అయిపోయిందండి, ఆనియన్ పెసరట్టు. ఇప్పుడు గుంట పొంగనాలు చేస్తున్నాం. ఇప్పుడు నేను ఆ పిండిని పక్కన ఒక బౌల్లో తీసుకొని దాంట్లో నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గుంట పొంగనాలది నేను గ్రీస్ చేసుకొని ఈ పిండిని నేను ఫిల్ చేస్తున్నాను. పైన లిడ్ పెట్టాక బాగా అవి సన్న ఫ్లేమ్లో పెడితే 5 to 10 మినిట్స్ లోపల అవి బాగా కుక్ అయ్యి మనకి గుంట పొంగనాలు రెడీ అవుతాయండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటాయండి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. లిడ్ పెట్టుకోవాలి, లిడ్ పెట్టుకొని ఇవి బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా మనం కుక్ చేసుకోవాలండి. ఇట్లా ఒక 5 to 10 మినిట్స్ పెట్టంగానే మనం ఇట్లా ఉడుకుతాయి. అప్పుడు మనం తిప్పుకోవచ్చు. దీన్ని మనం నిమ్మకాయ రసం పచ్చడి ఉంటుంది కదండి, దాంతో తిన్నా అల్లం చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటాయండి. మనం పెసరట్టు ఉప్మా పెసరట్టు తిన్నా బాగుంటుంది కదండి. ఈసారి ఇంకొకసారి ఉప్మా పెసరట్టు కూడా చూపిస్తాను. ఇప్పుడు గుంట పొంగనాలు రెడీగా ఉన్నాయండి. ఆనియన్ వేసుకున్న పెసరట్టు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే ఈ గుంట పొంగనాలు తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఎంత బాగా ఉడికినాయో మన ఎమ్మి గుంట పొంగనాలు, ఎంత గోల్డెన్ కలర్ వచ్చి ఎంత బాగున్నాయో కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.